కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందుగా మంత్రి అయిన తర్వాత సందీప్ రెడ్డి అనే వ్యక్తిని ఒక గూండాని వెంటనే జైలు నుంచి విడిపించుకొని అతన్ని పక్కనే పెట్టుకున్నాడు కదా. మీరంతా నల్గొండ వాసులే అయి ఉంటారు నాకు తెలిసి. ఏం చెప్తారు సార్? అంటే ఈ రకంగా గూండాల్ని అనుచరుల్ని పక్కన పెట్టుకొని ఇటు బీసీ బిడ్డల్ని ఈ రకంగా చేయడాన్ని ఏ రకంగా చూస్తారు మీరు? అమ్మ, మొదట రాజకీయాలంటేనే గుండాయిజం, రౌడీజం. నల్గొండలో రెడ్ల పరిపాలన ఇవాళది కాదు. గత దాదాపు 40-50 సంవత్సరాల నుండి కూడా నల్గొండ జిల్లా మొత్తం రెడ్ల యొక్క ఆధీనంలోనే ఉన్నది. అక్కడ ఏ రాజకీయ నాయకుడు ఎదగలే. ఎవడన్నా రాజకీయ నాయకుడు ఎదగాలని ప్రయత్నం చేస్తే మాత్రం వాడిని చంపడమో తొక్కేయడమో జరుగుతుంది. దానికి ఉదాహరణనే ఇప్పుడు లేటెస్ట్గా మన ఈ యాదగిరి యాదవ్ను అపహరణ, ఆయనను కొట్టడము, చిత్రహింసలు పెట్టడము, అతి హీనంగా ప్రవర్తించడము, ఒక ఆటవిక పాలనలో ఉన్నట్టు మన మందులో మూత్రం కలిపి తాగించడము, ఇవన్నీ కూడా ఈ రెడ్ల అహంకారానికి దర్పణం పడుతున్నాయి. అయితే వీళ్ళని ఎదుర్కోవాలని అంటే ఒక కాలంలో భయపడేవాళ్ళు. అట్లాంటిది ఈరోజు బీసీల సంఖ్య పెరిగింది, కానీ బీసీల మధ్యలో ఇంకా ఐకమత్యము బాగా గట్టిగా బంధం బలపడలేదు. అందువల్లనే వీళ్ళ ఆటలు ఈ విధంగా సాగుతున్నాయి. ఏ రోజైతే బీసీలందరూ ఏకమయ్యి గర్జిస్తారో ఆ రోజు ఈ కోమటిరెడ్డే కాదు, ఇంకా ఏ రెడ్డి అయినా సరే మట్టిలో కొట్టుకుపోవాల్సిందే. రైట్. అంటే ఈ రకంగా ఇప్పుడు రెడ్లంతా ఎవరైతే ఉన్నారో ఈ రెడ్ల రాజ్యాల్లోని బీసీలని ఇలా కించపరచడాన్ని ఏ రకంగా చూస్తారు? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల కంటే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్స్ అన్నారు, తర్వాత ఆర్డినెన్స్ అన్నారు, జీవో అన్నారు, ఢిల్లీలో డ్రామాలు అందరూ మనం చూసినవే, మన కంటికి కనిపించినవే. దాని తర్వాత మొన్న పార్టీ పరంగా కూడా 42% రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పారు. అది కాస్త కుదించి 17%కి ఇవ్వడాన్ని ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు అంటే ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో భాగంగా ఈ తిప్పర్తి మండలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఇంకే రకంగా చూస్తారు? అంటే బీసీ బిడ్డలకి ఇంత అవమానం ఎందుకు ఫస్ట్ నుంచి? ఎవడైనా సరే బలవంతుడిని ఎవడు కొట్టాడు, బలహీనుడి మీదనే అటాక్ జరుగుతుంది. ఆ విధంగా బీసీల మీద, ఆ తర్వాత యాదవుల మీద వీళ్ళు ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నారు. అందువల్లనే వీళ్లను టార్గెట్ చేస్తూ రెడ్లు అగ్రకులాలన్నీ కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇకపోతే రాహుల్ గాంధీ కామారెడ్డిలో 42% మన బీసీ డిక్లరేషన్లో 42% ఏదైతే డిక్లేర్ చేసిపోయిండో దాన్ని రేవంత్ రెడ్డి ఘోరంగా బీసీలను అవమానం చేస్తూ కేవలం 17.2% మాత్రమే పరిమితం చేసిండు. ఇది చాలా ఘోరాతి ఘోరం. దీన్ని 42%లో నుంచే ఇంకా 10% ముస్లింలకు కూడా కేటాయిస్తానే చేసిండు. అట్లా చేసినా కూడా 35% వచ్చేది, 32% వచ్చేది. కాబట్టి వీళ్ళు బీసీలను అంటే అణగారిన ప్రజలతోటి వాళ్ళ జీవితాలతోటి ఆటలాడుకుంటున్నారు. ఇప్పుడు బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మేము ప్రభుత్వాన్ని అడిగినాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడిగితే మీ పిల్లలు 85% అబోవ్ మార్కులు తెచ్చుకుంటే మేము వాళ్ళకు ఫీజు రియంబర్స్ చేస్తా అన్నాడు. ఓసీలకు అది లేదు. ఓసీలకు అగ్రకులాల పిల్లలకు 85% లేదు. వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్క్స్ వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. ఇది అన్యాయం. అక్కడి నుంచి మొదలు పెడితే, విద్యార్థుల నుంచి మొదలు పెడితే ఈ విధంగా రాజకీయంగా చిన్న చిన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, తర్వాత సర్పంచులు ఎలక్షన్లలో కంటెస్ట్ చేయడానికి బీసీలు ముందుకొస్తుంటే వాళ్ళను భయభ్రాంతులు చేసి వాళ్ళను కొట్టి కొన్ని సందర్భాల్లో చంపేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇది చాలా ఘోరమైన, అంటే రేవంత్ రెడ్డి మీద మాకు మొదటి నుంచి కూడా చాలా గౌరవం ఉండేది. ఒక యువకుడు మంచి పరిపాలన అందిస్తాడని. కానీ ఈ విధమైన ఒక దుష్ట పరిపాలన అందిస్తాడని మేము అనుకోలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన యొక్క అహంకారంతో ఈ బీసీ బిడ్డను అవమానం చేసి ఏ విధంగా అయితే ప్రవర్తించిండో దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎంబటే సస్పెండ్ చేయాలి. అది నిజంగా ఆయన యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే వెంకటరెడ్డికి అసలు ఎప్పుడు కంటెస్ట్ చేయకుండానే ఎలక్షన్ కమిషన్ కూడా ఒక యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను.
మీరు చెప్పండి, అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఈ పార్టీ సస్పెండ్ చేస్తుందని అనుకుంటున్నారా? ఎందుకంటే మరో పక్క చూస్తుంటేనేమో ఆయన ఎప్పటికప్పుడు అంటే ఆయన తమ్ముడు కానీ ఈయన కానీ ఎప్పుడు బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారు. అంటే అగ్రకులాలు అయినప్పటికీ కూడా ఇలా బీసీలను మాత్రం ఎప్పటికప్పుడు కించపరుస్తూనే కనపడుతుంది. ఇటు పార్టీ పరంగా కూడా బీసీలకు ఎలాంటి న్యాయం కూడా చేయలేనటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఏం చెప్తారు? తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే కూడా ఎంబడే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సస్పెండ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు కాటం నరసింహన్న గారు చెప్పినట్టు ఈ రెడ్డి అహంకారము కులాహంకారం ఎంత పెరిగిందంటే ఇప్పుడు దీనికి కళ్ళకు మనకు ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది. ఏంటి, అక్కడ ఓపెన్ కేటగిరీలో ఉన్న ఒక గ్రామ పంచాయతీ ఒక యాదవ్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ముందుకొచ్చి ధైర్యం చేసి నామినేషన్ వేయడానికి వెళ్తే వాళ్ళ పత్రాలు చింపేసి వాళ్ళ ముఖం మీద కొట్టడము, కిడ్నాప్ చేయడము, బ్రాండీలో యూరిన్ కలిపి తాగించడం ఈ సభ్య సమాజంలో ఎంత దారుణం అండి ఇది. సో దీనికి అంతటి కూడా మూల కారణము దురహంకారమే, అధికార అహంకారము, ఆ రెడ్డి కమ్యూనిటీ అహంకారము. సో దీనికి బీసీ సంఘాలంతా కూడా ఐక్యమయ్యి ఇటువంటి పరిస్థితి మళ్ళీ ఏ గ్రామంలో ఎక్కడ కూడా రాకుండా కంపల్సరీ మన బీసీ సంఘాలు అన్నీ కూడా ఐక్యంగా పోరాటాలు చేయాల్సిన అవసరం వచ్చింది. మరి రాబోయే కాలంలో ఓటు హక్కు ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో చూసుకుంటే డెమోక్రసీలో మనకు అందరికీ కూడా సమానంగా ఎదిగే సమానంగా ఈక్వాలిటీ అనే రైట్ ఉన్నది. కానీ ఇటువంటి పరిస్థితులు చూస్తే చూడండి వాళ్ళ అహంకారము. దీని మీద కంపల్సరీ మనం ఉద్యమాలు చేయాల్సిందే. ఇటువంటి పరిస్థితి మళ్ళీ ఎక్కడ కాకుండా అందరం ఐక్యమత్యంగా ఉండి బీసీలకు రావాల్సిన వాటా ఉద్యోగపరంగా కానీ మన ఎలక్షన్ మన రాజకీయ పరంగా కానీ రావాల్సిన వాటా ఖచ్చితంగా కూడా మన వాటా మనం తెచ్చుకోవాల్సిందే. మన కులాలకు మనం ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మనం అందరం కూడా సమానంగా ఎదిగే అవకాశం రావాల్సిందే. రైట్, మీరు చెప్పండి. అంటే యావత్ తెలంగాణ అంతా సిగ్గుచేటుగా ఫీల్ అయ్యే సందర్భం ఇది. అంటే మీరు ఎలా చెప్తారు? మూత్రం తాగించడం మరీ దారుణంగా ఉంది కదా పరిస్థితి. ఈ వ్యవస్థ చూస్తుంటే పాత మన అనాగరిక చర్యగా ఖండిస్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగం రాకముందు, స్వాతంత్రం రాకముందు ఏదైతే ఉన్నత వర్గాలు అనగారిక వర్గాలు ఎలాగ అనగతొక్కిర్రో అదే వ్యవస్థ మళ్ళీ కనబడుతుంది. ఇంత అద్భుతం మన దేశము ఇంత అభ్యున్నతి చెందుతున్నారని ఈరోజు ఇంత వ్యవస్థ జరుగుతున్నా కానీ ప్రభుత్వాలు కానీ రాజ్యాంగ వ్యవస్థ కానీ పోలీసు వ్యవస్థ కానీ దీన్ని ఇంతమంది ఖండిస్తలేరు, దీన్ని ఇంత చర్య తీసుకుంటలేరు. ఇంత దానమైన చర్య తీసుకుని ఇంకొకరికి ఈ విషయంగా జరగకుండా ప్రతి ఒక్కరు చర్య తీసుకోవాలి, ఖండించాలి. మన దుబాయ్లో ఎలాగైతే ఇమీడియట్గా శిక్ష విధిస్తారో అలా చేస్తేనే ఈ వ్యవస్థ బాగుపడుతుంది, ఇంకో జరగకుండా జరుగుతుంది. ఎట్లా అంటే ప్రతి ఒక అనగానే వ్యవస్థ అధికారం రాకుండా చేసే దౌర్జన్యం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేమంతా. ఈ రకంగా అనగదొక్కడం ఏ రకంగా చూస్తారు? ఈ విధంగా అనగదొక్కడం చాలా బాధాకరం. మేము ఈ బీసీ కుల సంఘాలను పైకి రాకుండా చేయడం, ఇవి ఉన్నత వర్గాలంతా ఇది ఇంకా చాలా ఖండిస్తున్నాం మేము. ఇది 5వ తారీఖు రోజు మేము ధర్నాగా వెళ్ళి మన నల్గొండలో చలో వాళ్ళు నల్గొండ వెళ్తూ ఉన్నాము. మరియు 10వ తారీఖు కూడా మేము బీసీ కుల సంఘాలు అన్నీ ఏకమయ్యి మన గన్రాక్ పార్కు దగ్గర కూడా మన ధర్నా కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాము. ఈ విషయంపై మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వం పైన కూడా మేము మెమోరాండం ఇస్తాము. ప్రభుత్వాన్ని కూడా మనకు ఖండిస్తాము ప్రభుత్వాన్ని కూడా.